భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 54,735 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇది ముందు రోజు 57,000 కేసులతో పోల్చితే 3,000 దాకా తక్కువనే అనుకోవచ్చు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,50,723కి చేరింది. తాజాగా 853 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 37,364కి చేరింది. గత 24 గంటల్లో 51,255 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకేసారి ఇంతమంది డిశ్చార్జ్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 11,45,629కి చేరింది. ప్రస్తుతం భారత్లో 5,67,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని హిందువులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భక్తులకు దక్కడం లేదు. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతూ ఉండడంతో పాటు అయోధ్యలో కరోనా కేసుల కలకలంతో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమి పూజ జరిగే ఈ నెల 5వ తేదీన అయోధ్యలో ప్రజలెవరూ గుమికూడరాదని సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. భూమి పూజ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందున అందరూ టీవీలోనే చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళ బుధవారాల్లో సమీప ఆలయాల్లో దీపాలు వెలిగించాలని, రామాయణాన్ని పఠించాలని సూచించారు. ఆలయంలో ఓ పూజారితో పాటు 14 మంది భద్రతా సిబ్బందికి 2 రోజుల క్రితం కరోనా సోకడంతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయోధ్య రామాలయం కోసం జీవితమంతా పోరాడిన బీజేపీ కురువృత్తులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భూమి పూజ కార్యక్రమం వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామజన్మభూమి న్యాస్ అధ్యక్షులు నృత్య గోపాల్ దాస్తో పాటు మరో 2 మాత్రమే ఉంటారని వెల్లడించాయి. రామమందిరం భూమి పూజను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులు అయోధ్యలో భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ రామమందిరం భూమి పూజలో పాల్గొనున్న నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, అనేక మంది ప్రముఖులు సైతం హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూమి పూజకు ముందు 2 రోజులు, ఆ రోజు అయోధ్యలో చేపట్టబోయే భద్రతా చర్యలపై నగర రేంజ్ డీఐజీ దీపక్ కుమార్ ఏర్పాట్లను సమీక్షించారు. ప్రోటోకాల్ను అనుసరించి ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. వీఐపీలు వచ్చే రూట్లను డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని ప్రజలకు ఎలాంటి పరిమితులు విధించలేదు. కరోనాను దృష్టిలో ఉంచుకుని బయటకు రావద్దని నగర ప్రజలను కోరుతున్నారు పోలీసులు. ఇతర వ్యక్తులను పట్టణంలోనికి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. 5 కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని మాత్రమే ప్రధానికి సెక్యూరిటీగా ఉంచనున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకను నిర్వహిస్తుంది. భూమి పూజ కార్యక్రమం అనంతరం రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.